హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్లో ప్రియా విక్కీ. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పాటికే మీకు అర్థమైపోయింది అనుకుంటా ఈరోజు వీడియో ఏంటనేది. దుబాయ్ ఫార్మర్స్ అంటే లోకల్ ఫార్మర్స్ నుంచి మనకి నచ్చినవి డైరెక్ట్గా బై చేసుకోవచ్చు. అసలు ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, టైమింగ్స్ ఏంటి, లొకేషన్ ఎక్కడ, ప్రైజెస్ ఎంత, ఇంకా ఏమేం స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయి, మేము ఇక్కడ ఎలా టైం స్పెండ్ చేసాం, అసలు ఏమేం పర్చేస్ చేసాం, ఫన్ యాక్టివిటీస్ ఏమేం ఎంజాయ్ చేసాం, అవన్నీ కూడా తెలుసుకోవాలంటే మరి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. వీడియో మొత్తం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసేయండి. దుబాయ్ ఫార్మర్స్ సూక్ అంటే ఫార్మర్స్ మార్కెట్ లాగా అన్నమాట. ఫార్మర్స్ డైరెక్ట్గా సెల్ చేస్తున్నారు, థర్డ్ పార్టీ లేకుండా. ఒక సూక్ లాగా ఉంది. చాలా వెజిటబుల్ షాప్స్ అయితే ఉన్నాయి. మనకు నచ్చిన షాప్లో మనకి నచ్చిన వెజిటబుల్స్ పర్చేస్ చేసుకోవచ్చు. అదే కాదు, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఏమేమి ఉన్నాయంటే ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి. అసలు గ్రీన్ లీవ్స్ అయితే చూడ్డానికి ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో. హనీ ఉంది, డైరీ ప్రొడక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. మిల్క్ ఉంది, ఫ్రెష్ మిల్క్. అలానే చీజ్, ఇంకా పన్నీర్ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఎగ్స్ కూడా ఉన్నాయి, డేట్స్ ఉన్నాయి. కిడ్స్ కోసం ఒక ప్లే ఏరియా ఉంది చిన్నది స్పెషల్గా. అలానే కిడ్స్కి పెట్ జూ కూడా ఉంది. మేము చాలా లేట్గా వెళ్ళాము, సో పెట్స్ జూ అయితే క్లోజ్ అయిపోయింది. ఇంక ఇవే కాదు, కిడ్స్కి అండ్ అడల్ట్స్కి పెయింటింగ్ యాక్టివిటీ కూడా ఉంది. క్యారికేచర్ ఆర్ట్ స్టాల్ కూడా ఉంది. మనం అలా కూర్చుంటే మన ఆర్ట్ గీసిస్తున్నారు. ఎంత ఇంట్రెస్టింగ్గా అనిపించిందో. ఇంకా ఈ దుబాయ్ ఫార్మర్స్ సూక్కి ఎంట్రీ అయితే కంప్లీట్లీ ఫ్రీ. దుబాయ్ మున్సిపాలిటీ వాళ్ళు లోకల్ ఫార్మర్స్ని సపోర్ట్ చేస్తూ ఇనిషియేట్ చేసిందే ఈ దుబాయ్ ఫార్మర్స్ సూక్ అనమాట. ఇది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ వింటర్ డెస్టినేషన్ అని అయితే చెప్పుకోవచ్చు. డిసెంబర్ 6th ఓపెన్ అయింది, ఫిబ్రవరి 8th వరకు అయితే ఉంటుంది. డిసెంబర్ 6th 2025 నుంచి ఫిబ్రవరి 8th 2026 వరకు ఉంటుంది. ఇది ఇప్పుడే కాదు, ఎవ్రీ ఇయర్ వింటర్ సీజన్లో అవైలబుల్ ఉంటుందంట. ఇదైతే 5th సీజన్ దుబాయ్ ఫార్మర్స్ సూక్. ఇంకా టైమింగ్స్ వచ్చేసి వీకెండ్స్లోనే ఉంటుంది ఓన్లీ. సాటర్డే అండ్ సండే 4:30 to 9 o'clock వరకు. చెప్పడం అయితే 4:30 to 9 o'clock అని చెప్తున్నారు, కానీ 11:30 వరకు ఉందండి. మేమైతే 11:15 అప్పుడు అలా బయటకు వచ్చాము. అప్పుడు ప్యాకప్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా మేము అక్కడ ఒక పర్సన్ అయితే అడిగాము ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అలా డీటెయిల్స్ అడుగుతున్నప్పుడు ఆయన ఎంత గ్రేట్గా చెప్పారో. లోకల్ ఫార్మర్స్ని హానర్ చేస్తూ డిసెంబర్ 6th డ్రోన్ షో తోటి దుబాయ్ మున్సిపాలిటీ వాళ్ళైతే ఈ దుబాయ్ ఫార్మర్ సూక్ని లాంచ్ చేశారంట. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే అల్ ఖురానిక్ పార్క్, అల్ కవనీస్, దుబాయ్. ఈ అల్ ఖురానిక్ పార్క్లోనే ఫార్మర్ సూక్ అయితే ఉంది. పార్క్కి మనం ఎంట్రీ ఫీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. అలానే ఈ దుబాయ్ ఫార్మర్ సూక్కి కూడా మనం ఎంట్రీ ఫీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్లీ ఫ్రీ ఎంట్రీ. యాక్చువల్లీ మేము అల్ కవనీస్ ఏరియాకి వేరే ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఖురానిక్ పార్క్లో ఈ ఫార్మర్ సూక్ అయితే లైట్స్ తోటి చాలా అట్రాక్టివ్గా డెకరేట్ చేసి చాలా కలర్ఫుల్గా కనిపించింది. సరే అసలు ఇక్కడ ఏముంది అని చెప్పేసి చూద్దామని లోపలికి వచ్చాము. అలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఫార్మర్ సూక్ కనిపించింది. లోపలైతే చాలా వెజిటబుల్ షాప్స్ ఉన్నాయి. వెజిటబుల్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అవే కాదు, చాలా ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. చాలా టైం అయితే ఇక్కడ స్పెండ్ చేశాము. ఆల్మోస్ట్ 3 hours పైనే స్పెండ్ చేశాము. 9 o'clockకి క్లోజ్ అన్నారు, కానీ 11 o'clock వరకు అయితే పార్కు ఈ ఓపెనే ఉంది. ఈ వెజిటబుల్ షాప్స్ వాళ్ళు కూడా 11 o'clock తర్వాత ప్యాకప్ స్టార్ట్ చేశారు. అసలు వెజిటబుల్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. గ్రీన్ లీవ్స్ అయితే అప్పటికప్పుడు ఫామ్లో నుంచి తీసుకొచ్చినట్లున్నాయి. ఫార్మర్స్ డైరెక్ట్గా సెల్ చేస్తున్నారు కదా, మరి ప్రైజెస్ ఏమన్నా ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నారేమో. అలా అస్సలు కాదు, చాలా రీజనబుల్గా ఉన్నాయి. గ్రీన్ లీవ్స్ అయితే ఒక కట్ట 1 dirham ఓన్లీ. మనం సూపర్ మార్కెట్స్లో తీసుకున్నా కూడా అంతే ప్రైస్ పడుతుంది కదా. అందులో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా?
మనం సూపర్ మార్కెట్స్లో తీసుకుంటే 3 కట్టలకి ఎంత క్వాంటిటీ వస్తుందో ఇక్కడ ఒక కట్టకే అంత క్వాంటిటీ ఇచ్చేస్తున్నారు. అది కూడా 1 దిరామ్కే. చాలా రీజనబుల్ ప్రైస్. మన ఇండియన్ కరెన్సీలో 1 దిరామ్ అంటే ఒక కట్ట 23 రూపీస్ అనుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్కే వచ్చినట్లు ఇక్కడ. మనకి డ్రమ్ స్టిక్స్ సూపర్ మార్కెట్స్లో అయితే 14 దిరామ్స్ నుంచి 20 దిరామ్స్ వరకు ఉంటుంది కదా కేజీ. బట్ ఇక్కడ వీళ్ళు 2 కేజెస్ డ్రమ్ స్టిక్స్ అయితే 5 దిరామ్స్కే ఇచ్చారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 110 రూపీస్. ఒక్క బెండకాయలు ఒక్కటే 10 దిరామ్స్ ఉన్నాయి. మిగతా అన్ని వెజిటబుల్స్ కూడా మనం ఏం తీసుకున్నా, ఏ వెజిటబుల్ పిక్ చేసుకున్నా ఓన్లీ 5 దిరామ్స్. యూజువల్గా బెండకాయలు సూపర్ మార్కెట్స్లో కూడా ఎక్కువగానే ఉంటాయి కదా ప్రైస్. అసలు 10 దిరామ్స్ అన్నా కూడా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, అంత బాగున్నాయి. ఇక్కడ మేమున్న ఏరియాలో అయితే మాకు ఆకుకూరలు అంటే పాలకూర, మెంతికూర అవే దొరుకుతాయి ఎక్కువగా. ఇంకా చుక్కకూర, గోంగూర అవన్నీ ఏమైనా కావాలనుకుంటే మేము కంపల్సరీ వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడే తెచ్చుకుంటాం. కానీ ఈరోజు మాకు ఇక్కడైతే చుక్కకూర చాలా ఫ్రెష్గా కనిపించింది. ఫుల్ హ్యాపీ అసలు. అందులో క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు కదా. ఇంకా మేము అన్నీ పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళే దగ్గరకు వచ్చి మరీ ట్రాలీస్ కావాలా అని అడిగి మరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అలా వెజిటబుల్ షాపింగ్ ఫినిష్ చేసుకుని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ప్లాంట్ సెల్లింగ్ షాప్స్ అయితే కనిపించాయి. ఇక్కడైతే ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయో చూడగానే కొనేసుకోవాలనిపించింది. అన్ని రకాల ప్లాంట్స్ అసలు ఏది కొనాలో కూడా అర్థం కాలేదు. చాలా రకరకాలు ఉన్నాయి. అవే కాదు, ఆకుకూర గింజలు ఉన్నాయి కదా, అవి మనం ఎలా పెట్టాలి, వాటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, అసలు ఆకుకూరలు అనేవి ఎలా పెంచుకోవాలి అదంతా కూడా వాళ్ళే చెప్తున్నారు. అదే కాదు, ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇండోర్ ప్లాంట్స్ని అసలు మనం ఎలా మెయింటైన్ చేయాలి, ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ పోయాలి, ఆ సాయిల్ అనేది ఎట్లా చేంజ్ చేసుకోవాలి అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా అదే కాదు, మనకి మధ్యలో ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళకి మనం డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కాల్ కూడా చేసి మాట్లాడొచ్చంట. అదే కాదు, వాళ్ళకి ఇంకా వేరే షాప్స్ కూడా ఉన్నాయి, కావాలంటే అక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. రోజెస్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి, బాగున్నాయి. మెరూన్ కలర్ రోజెస్ ఎంత బాగున్నాయో. ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అయితే మనకి మనీ ప్లాంట్ ఉంది, పీస్ లిల్లీ, స్నేక్ ప్లాంట్, అరెకా పామ్, స్పైడర్ ప్లాంట్, అలోవెరా, ఇలా చాలా రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి. యూజువల్గా మనకి మాల్స్లో అలా తీసుకున్నప్పుడు ఇండోర్ ప్లాంట్స్ చాలా కాస్ట్ పడతాయి కదా, అలా కంపేర్ చేసుకుంటే ఇక్కడైతే చాలా రీజనబుల్గా అనిపించాయి. మనీ ప్లాంట్ వచ్చేసి 20 దిరామ్స్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంది. నేను చెప్పాను కదా మెరూన్ కలర్ రోజ్ ప్లాంట్ ఎంత బాగుందో కదా. ఇవైతే మనకి 40 దిరామ్స్ చెప్పారు. ఇవే కాదు, ఇండోర్ ప్లాంట్స్ కూడా మనకి స్టార్టింగ్ రేంజ్ 40 దిరామ్స్ నుంచి ఉంది. చాలా రీజనబుల్గా అనిపించాయి నాకైతే ప్రైజెస్. అలా కొంచెం పక్కకు వచ్చిన తర్వాత గాయస్ నిజంగా ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ అట్రాక్షన్ అయితే ఉంది. అదే క్యారికేచర్ ఆర్ట్. ఇంతవరకు నేనైతే ఇది చూడలేదు, లైవ్లో చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం. నార్మల్ డ్రాయింగ్ కాదు, డ్రాయింగే కానీ నార్మల్ డ్రాయింగ్ కాదు. క్యారికేచర్ అంటే మన ఫేస్ని ఫన్నీగా ఎగ్జాగరేటెడ్ స్టైల్లో అయితే డ్రా చేసి ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఐస్ పెద్దగా, నోస్ కొంచెం లాంగ్గా, స్మైల్ ఎక్స్ట్రా బిగ్గా ఉన్నట్లుగా డ్రా చేసి ఇస్తున్నారు. బట్ చాలా క్యూట్గా ఫన్గా ఉంది. 2 మినిట్స్లో అయితే ఆయన డ్రా చేసేసి ఎంత క్విక్గా ఇచ్చేస్తున్నారో. లైవ్గా మన ముందే అలా డ్రా చేసి ఇస్తుంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది. కిడ్స్కి, అడల్ట్స్ ఎవరైనా కూడా ఈ క్యారికేచర్ ఆర్ట్ చేయించుకోవచ్చు. ఇంకా మేమైతే చాలా లేట్ నైట్ అలా 9 o'clock అప్పుడు అలా వెళ్ళాము. ఆల్రెడీ ఇప్పుడైతే టైం 11 o'clock అవుతుంది. ఇంకా ఆయన క్లోజింగ్ టైం అని చెప్పేసి పిల్లల వరకు అయితే డ్రా చేసి ఇచ్చాడు. మేమైతే మిస్ అయ్యాము. అసలు ఎంత ఫన్నీగా ఉందంటే వాళ్ళ డ్రాయింగ్స్ పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా వాళ్ళ డ్రాయింగ్స్ను వాళ్ళే వేయించుకున్న తర్వాత ఆ డ్రాయింగ్స్ని చూసుకుని ఎంత ఫన్ ఫీల్ అయ్యారో. కొంచెం ఎర్లీగా వచ్చుంటే ఈ ఆర్ట్ని మేము కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక్కడ పిల్లలు చూడండి, ఒకళ్ళు ఆర్ట్ వేస్తున్నప్పుడు ఇంకొకళ్ళు అలా బ్యాక్కి వెళ్ళిపోయి వాళ్ళని నవ్విస్తూ ఇక్కడ వాళ్ళ ఆర్ట్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఎంత ఫన్ ఫీల్ అయ్యారో. ఇక్కడ అసలు చూడండి ఆయన ఎంత బాగా, ఎంత సూపర్ ఫాస్ట్గా పిల్లలకి ఆ ఆర్ట్ అనేది డ్రా చేసి ఇస్తున్నారో. ఈ యాక్టివిటీని అయితే అందరం చాలా బాగా ఎంజాయ్ చేశాం.
ఈ కెరికేచర్ ఆర్ట్ కూడా కంప్లీట్లీ ఫ్రీ యాక్టివిటీ. అలా ఈ కెరికేచర్ ఆర్ట్ యాక్టివిటీని ఎంజాయ్ చేసి ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ చూడటానికైతే ముందుకు వెళ్ళాము. అదైతే నిజంగా చాలా స్పెషల్గా వెరైటీగా అనిపించింది. అదేంటి అంటే ఫ్రూట్ సెంటెడ్ పెర్ఫ్యూమ్ యాక్టివిటీ. స్టెప్ ఇన్ అండ్ స్మెల్ ద మ్యాజిక్ అంటూ అక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో అయితే పాట్లో నుంచి స్మోక్డ్ పెర్ఫ్యూమ్ అయితే వస్తుంది. ఇక్కడ 4 కార్నర్స్లో 4 టైప్స్ ఆఫ్ పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అక్కడ మనము స్టెప్ ఇన్ చేయాలి. ఒక 5 సెకండ్స్ వెయిట్ చేస్తే ఆ పాట్లో నుంచి అయితే స్మోక్డ్ పెర్ఫ్యూమ్ వస్తుంది. ఇక్కడ మేమైతే లెమన్ పెర్ఫ్యూమ్ స్మెల్ చేసాము. ఇంకొక సైడ్ ఆరెంజ్, వాటర్ మెలన్, స్ట్రాబెర్రీ పెర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. మనం స్టెప్ ఇన్ చేసి 5 సెకండ్స్ వెయిట్ చేస్తే ఆ పెర్ఫ్యూమ్స్ని అయితే స్మెల్ చేయొచ్చు. కొంచెం వెరైటీగా అనిపించింది. ఈ ఫ్రూట్ సెంటెడ్ పెర్ఫ్యూమ్ వినటానికే కాదు, చూడటానికి కూడా చాలా వెరైటీగా అనిపించింది కదా. మనం అలా నిలబడగానే ఆ ఫ్రూట్ ఫ్లేవర్ తోటి పాట్లో నుంచి స్మోక్డ్ పెర్ఫ్యూమ్ రావడం, దాన్ని స్మెల్ చేస్తే నిజంగానే చాలా బాగుంది ఆ స్మెల్ అనేది. అదే కాకుండా 4 డిఫరెంట్ ఫ్లేవర్స్తోని అలా ఉండడం, 4 కార్నర్స్లో 4 డిఫరెంట్ ఫ్రూట్ ఫ్లేవర్స్ అనేది పెట్టడం చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ పక్కకు వచ్చామంటే పిల్లల కోసం ఒక శాండ్ పిట్ ఏరియా అయితే అరేంజ్ చేశారు. దానిలో విషింగ్ వెల్, విండ్ టర్బైన్స్తో భలే బాగా డెకరేట్ చేశారు. దానిలో వాళ్ళు శాండ్లో ఆడుకోవడానికి శాండ్ టూల్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇంకా దాని పక్కనే మనకి అలా ఒకటి వీల్ని టర్న్ చేస్తూ ఉంటే బకెట్లో నుంచి వాటర్ పడుతున్నట్లుగా డిజైన్ చేశారు. అది కూడా బాగుంది. పిల్లలైతే ఆ శాండ్ పిట్ ఏరియాని చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా రకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. మనకు నచ్చిన ఫుడ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అదే కాకుండా మనం ఫార్మర్ సూక్ని విజిట్ చేసామనడానికి గుర్తుగా ఫార్మర్ సూక్ అని చెప్పి ఉన్న పోస్ట్ కార్డ్ మీద వాళ్ళు ఫార్మర్ సూక్ స్టాంపింగ్ అయితే వేసిస్తున్నారు. కిడ్స్ అయితే ఈ స్టాంపింగ్ కోసం అలా నిలబడి స్టాంపింగ్ వేయించుకుని దాన్ని చూసుకుని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. ఫ్రూట్ సెంటెడ్ పెర్ఫ్యూమ్ స్టాల్ని అయితే అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసిన యాక్టివిటీ అయితే ఇంకొకటి ఉంది. ఆ స్పెషల్ యాక్టివిటీ ఏంటంటే పెయింటింగ్. యాక్చువల్గా మా కిడ్స్ అయితే అక్కడ కూర్చుని పెయింటింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేము షాపింగ్ అదంతా కంప్లీట్ చేసుకుని వాళ్ళు వేసే పెయింటింగ్ దగ్గరికి అయితే వచ్చాము. అలా వాళ్ళ పెయింటింగ్ చూసి ఎంజాయ్ చేస్తుంటే అక్కడున్న లేడీ అయితే మాకు పిలిచి చెప్పిందనమాట, నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్ ఎనీవన్ కెన్ పార్టిసిపేట్ అంది. ఇంకా అలా చెప్పిన తర్వాత మేము ఆగుతామా, మేము కూడా పెయింటింగ్ చేయడానికైతే కూర్చున్నాము. అందరికీ ఒక్కొక్క బ్యాగ్ అయితే తను ఇచ్చింది. దాని మీద మాకు నచ్చినవి అయితే పెయింట్ చేసుకోవచ్చు అని చెప్పింది. ప్యాలెట్లో కొన్ని కలర్స్ అలానే పెయింట్ బ్రష్ కూడా ఇచ్చారు. ఇంకా అందరం అలా కూర్చుని పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసాము. మా క్రియేటివిటీ అంతా యూస్ చేసి మాలో ఉన్న టాలెంట్ అంతా బయటికి తీసి మాకు నచ్చిన వచ్చిన డిజైన్స్ని ఆ బ్యాగ్ మీద అయితే ప్రజెంట్ చేశాము. ఇంకా అలా పెయింటింగ్ చేస్తూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో చూడండి. ఇప్పటి వరకు మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా మన వీడియోని కంటిన్యూగా చూస్తున్నారంటే డెఫినెట్గా మా వీడియో మీకు నచ్చే ఉంటుంది. మరి నచ్చినప్పుడు ఒక లైక్ చేసేయచ్చు కదా. మీరిచ్చే ఒక్క లైక్తో యూట్యూబ్ మన వీడియోని ఇంకొంతమందికి రిప్రజెంట్ చేసి మన ఛానల్ గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలానే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇంత బాగా పెయింట్ చేస్తామని మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఎవరి పెయింటింగ్ వాళ్ళం చూసుకుంటే ఎంత బాగా అనిపించిందో. ఇంకా మా చిన్నోడి పెయింటింగ్ అయితే అస్సలు కంప్లీట్ అవ్వలేదు. ఇంకా నైట్ 11 o'clock అవుతుంది. వాళ్ళైతే అన్నీ సర్దేసుకోవాలని చెప్పి మా వాడిని కంప్లీట్ చేయమంటే ఇంకా వాడైతే ఏడుపు స్టార్ట్ చేశాడు. ఇంకా వాళ్ళు ఇంకొంచెం కలర్స్ వేసిచ్చి వాడిని పెయింటింగ్ చేసేసుకోమని చెప్పారు. ఈ లోపల వాళ్ళు అన్నీ సర్దేసుకుంటాము. మా పెయింటింగ్ అయితే కంప్లీట్ సర్దుకోవడం అయిపోయినా కూడా ఇంకా మా వాడి పెయింటింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇంకా మా వాడికి అయితే కొన్ని కలర్స్ బ్రష్ ఇచ్చేసి అక్కడ వాడి ఇష్టం అని చెప్పారు. ఇంకా అలా కొంచెం పక్కకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక ఫన్ యాక్టివిటీ ఉంది. అలా ట్రక్లో మట్టి పోసేసి ఇస్తున్నారు. ఇంకా అక్కడున్న ట్రక్స్ తోటైతే మనం ఆడుకోవచ్చు. దుబాయ్లో మడ్ ఫెస్ట్ అనేది చాలా ఫేమస్. కిడ్స్ అలా ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆయనైతే ఇక్కడ ట్రక్లో అది మట్టి నింపేసి ఇంకా వాళ్ళు మడ్లో వాళ్ళ ట్రక్ని డ్రైవ్ చేసినట్లుగా ఫీల్ అవ్వడానికి ఈ యాక్టివిటీ అన్నమాట. ఇది వచ్చేసి పెయిడ్ యాక్టివిటీ.
40 దిరామ్స్ చెప్పారు 20 మినిట్స్కి. ఇలా అన్ని యాక్టివిటీస్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఎవ్రీ ఇయర్ వింటర్ సీజన్లో ఈ ఫార్మర్ సూక్ అయితే రన్ అవుతుంది. ఫ్యామిలీస్ చక్కగా ఎంజాయ్ చేయడానికి ఇదొక బెస్ట్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. మా వీడియోస్ అన్నీ కూడా మిమ్మల్ని చాలా ఈజీగా రీచ్ అవుతాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను పెట్టిన వీడియోస్ అన్నీ వాచ్ చేస్తూ మన ఛానల్ గ్రో అవ్వటానికి హెల్ప్ చేస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి.